స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టిందని, దానివల్లనే కల్కి పార్ట్ 2, స్పిరిట్ వంటి చిత్రాలన్నిటి నుంచి ఆమెని తప్పించారనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ క్రమక్రమంగా అందరూ మర్చిపోతున్నా కూడా ఎవరో ఒకరు మళ్ళీ ఆ అంశం గురించి ప్రస్తావనకి తీసుకువస్తూనే ఉన్నారు. తాజాగా దీపిక పని గంటలపై ప్రముఖ నటి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, దీపిక 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి వైదొలిగిందనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత సమస్య. కాకపోతే ఆర్టిస్టులు ఎప్పుడూ నిర్మాతల కోణం నుంచే ఆలోచిస్తూ ఉండాలి. అందుకే నేనెప్పుడూ నిర్మాతలకి లాభాలు రావాలని అంకిత భావంతో పనిచేశాను. సీరియల్స్లో నటిస్తున్న సమయంలోనే 2 పిల్లలకి తల్లినయ్యాను. ఆ సమయంలో కూడా నా వల్ల నిర్మాతలకి ఇబ్బంది రాకూడదనే షూటింగ్లో పాల్గొన్నాను. నిర్మాత బాగుండాలని కోరుకోవడం నటిగా నా బాధ్యత అని తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్లో వైరల్గా మారాయి. ఢిల్లీకి చెందిన స్మృతి ఇరానీ 2000వ సంవత్సరంలో స్టార్ ప్లస్లో ప్రసారమైన అతీష్ అండ్ హమ్ హైన్ కల్ ఆజ్ ఔర్ కల్ అనే ధారావాహికతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్ నిర్మించిన క్యూకి సాస్ భీ కభీ బహూ థీలో తులసి విరానీ అనే క్యారెక్టర్ని అద్భుతంగా పోషించి బుల్లితెర ప్రేక్షకులకి అభిమాన నటిగా మారింది. 8 సంవత్సరాలు కంటిన్యూగా ఆ ధారావాహిక ప్రసారం కావడం అప్పట్లో ఒక రికార్డ్. ఇప్పుడు క్యూకి సాస్ భీ కభీ బహూ థీకి సీక్వెల్ వచ్చింది. స్టార్ ప్లస్లో ప్రసారం అవుతుండగా స్మృతి ఇరానీ 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ తులసి విరానీ క్యారెక్టర్లో తన సత్తా చాటుతుంది. ఈ ధారావాహికకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలోనే పని గంటల విషయం గురించి మాట్లాడింది. 1998 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్మృతి మిస్ ఇండియా కేటగిరీకి కొంచెం దూరంలో నిలిచింది.